సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కొనసాగుతుంది. ఇవాళ మధ్యాహ్నం పార్టీ రాష్ట్ర ఎంపీలతో సమావేశం కానున్నారు సీఎం. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులు కలవనున్న సీఎం రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు. తర్వాత ఏఐసీసీ పెద్దలతోనూ భేటీ కానున్నారు సీఎం. రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా డిసెంబర్ 9 నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలకు పార్టీ పెద్దలను ఆహ్వానించనున్నట్లు సమాచారం. అదానీ గ్రూప్ నుంచి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి రాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్కిల్ యూనివర్సిటీకి చాలా సంస్థలు విరాళాలు ఇచ్చేందుకు ముందుకొచ్చాయని, అదానీ గ్రూప్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 100 కోట్లు ఇస్తామని చెప్పినా తీసుకోలేదన్నారు. వివాదాలు, ఆరోపణలతో అదానీ విరాళం వద్దని ప్రభుత్వం లేఖ రాసిందన్నారు. అదానీ వ్యవహారాన్ని మొదటి నుంచి రాహుల్ ప్రశ్నిస్తూనే ఉన్నారని చెప్పారు సీఎం రేవంత్. ఇచ్చిన హామీ ప్రకారం సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తున్నట్టు చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా తాడికల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కొనుగోలులో ఎలాంటి సమస్యలు లేవని, 24 గంటల్లోనే ధాన్యం డబ్బులతో పాటు బోనస్ ఖాతాలో జమ అవుతున్నట్లు రైతులు మంత్రికి వివరించారు. ఇక వడ్లు కొనుగోలు కేంద్రాలపై ప్రతిపక్షాలు కావాలని రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని విమర్శించారు మంత్రి పొన్నం. దేశ చరిత్రలో ఈ పార్లమెంట్ సమావేశాలు ఎంతో ప్రత్యేకమైనవన్నారు కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. 75వ రాజ్యాంగ సంస్మరణ దినోత్సవంతో ఈ సమావేశాలకు ఎంతో ప్రాముఖ్యత చేకూరిందన్నారు. ఇది మన దేశ ప్రజాస్వామ్యంలో కీలక మైలురాయి అవుతుందని ఎక్స్లో పోస్ట్ చేశారు కిషన్ రెడ్డి. మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. మల్లన్న సాగర్ రైతులపై దాడులు చేయించి కేసులు పెట్టించిన కేటీఆర్ ఇప్పుడు గిరిజన రైతుల కోసం పోరాటం చేస్తున్నారంటున్నారని మండిపడ్డారు. 100 ఎలుకలను తిన్న పిల్లి పాప ప్రక్షాళన కోసం కాశీకి వెళ్లినట్టుగా ఉంది కేటీఆర్ బీఆర్ఎస్ నేతల తీరు అని ఎద్దేవా చేశారు ఎంపీ రఘునందన్. కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు లేకపోయినా ఈసారి రికార్డు స్థాయిలో వరి సాగైందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇప్పటి వరకు ప్రభుత్వం 22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని చెప్పారు. 6 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా సన్నవడ్లు సేకరణ జరిగిందన్నారు. ఇక రైతుల ఖాతాలో వెంటనే డబ్బులు జమ అవుతున్నాయని తెలిపారు. సన్నాలపై రైతులకు అవగాహన అవసరమన్నారు జీవన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఏడాదిలో 28 సార్లు ఢిల్లీ వెళ్లారని, కానీ 28 రూపాయలు కూడా రాష్ట్రానికి తీసుకురాలేదని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. ఏడాదిలో అదనంగా కేంద్రం నుంచి 1 రూపాయి తెచ్చింది లేదని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈడీ రైట్స్ గురించి కనీసం బయటకు ప్రకటించకుండా ఎవరి కాళ్లు పట్టుకుని తప్పించుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. తమ ఎజెండా ఎప్పటికీ తెలంగాణ అభివృద్ధేనని, తెలంగాణ పౌరులుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు కేటీఆర్. కాళేశ్వరంపై కమిషన్ విచారణ కొనసాగుతుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల దగ్గర పనిచేసిన డీఈఈ, ఏఈఈలను విచారించారు జస్టిస్ పీసీ ఘోష్. అసంబద్ధ సమాధానాలు ఇస్తున్నారంటూ ఇంజనీర్లపై అసహనం వ్యక్తం చేశారు. అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాలని, ముందుగా అనుకుని వచ్చిన సమాధానాలు చెప్పవద్దని హెచ్చరించారు. ఇక క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మిస్ అయినట్లు గుర్తించారు. దీనిపై సీరియస్ అయ్యారు జస్టిస్ పీసీ ఘోష్. ఉత్తరప్రదేశ్లో హిందూ ముస్లింల మధ్య బీజేపీ గొడవలు సృష్టిస్తుందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. సంబాల్ ఘటన బీజేపీ కుట్ర అని ఆరోపించారు. ప్రజలు అధికారం ఇచ్చింది అల్లర్లు సృష్టించడానికేనా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. బాధితులకు సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు రాహుల్. సంబాల్ ఘటనలో తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. ఎంపీ జియావుర్ రెహమాన్పై కుట్రపూరితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. ఇక తప్పుడు కేసులతో బీజేపీ ప్రభుత్వం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. సీఎం యోగి అసమర్థతతో 4 అమాయకులు మరణించారన్నారు. బైపోల్స్ అక్రమాలపై చర్చ జరగకుండా బీజేపీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందన్నారు అఖిలేష్ యాదవ్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందన్నారు ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటేల్. మహాయుతి గెలుపును ప్రజలెవ్వరూ నమ్మడం లేదన్నారు. నాందేడ్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించిందన్నారు. కానీ అక్కడి ఎమ్మెల్యే సీట్లలో ఎంవీఏ అభ్యర్థులు ఓడిపోయారన్నారు. తాను పీసీపీ పదవికి రాజీనామా చేశారనే ప్రచారాన్ని ఖండించారు నానా పటోల్. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నేచురల్ ఫార్మింగ్ మిషన్కు ఆమోదం తెలిపింది. దీనికి 2481 కోట్లు కేటాయించింది. పాన్ 2.0 ద్వారా పాన్ కార్డు ఆధునీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యార్థుల కోసం ప్రవేశపెట్టనున్న వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్కు 6,000 కోట్ల రూపాయలు కేటాయించింది. అటల్ ఇన్నోవేషన్ మిషన్కు 2,750 కోట్ల రూపాయలు కేటాయించింది.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదటి రోజే వాయిదా పడ్డాయి. అదానీ గ్రూపుపై యూఎస్ఏ కేసు, మణిపూర్ అల్లర్లు ఉభయ సభలను కుదిపివేశాయి. అదానీ అక్రమాలపై చర్చించవలసిందేనని విపక్షాలు పట్టుపడ్డాయి. ఉభయ సభలు మోదీ సర్కార్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తాయి. దీంతో శీతాకాల సమావేశాలు ప్రారంభమైన గంటకే వాయిదా పడ్డాయి. బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ భారత్ బోనీ కొట్టింది. పెర్త్లో జరిగిన ఫస్ట్ టెస్టులో 295 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. దీంతో 5 టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి తీసుకువెళ్లింది. టీమిండియా నిర్దేశించిన 534 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 238 పరుగులకు కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్లో భారత బౌలర్లు బుమ్రా 3, సిరాజ్ 3, సుందర్ 2 వికెట్లు తీశారు. నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణేలో వికెట్ పడగొట్టారు. ఆస్ట్రేలియాలో ఇండియాకు ఇదే అతిపెద్ద విజయం. భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.